ఏమైంది అసలు మేడ్చల్ గట్కేసర్ దగ్గర అసలు సోను సింగ్ మీద యాక్షన్ ఏముండే అసలు ఇవన్నీ కూడా ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం శేషన్న ఫోన్ ఎత్తితే. ఆ విధంగా ఈరోజు కొంచెం లాగే ఉంటుంది షో. మనతో పాటు శశిధర్ గారు నమస్కారం అన్న. నమస్తే అన్న, కొంచెం మీకు క్లారిటీ కోసం ఫోన్ చేసినామన్నా. అది నిన్న సోను సింగ్ అలియాస్ ప్రశాంత్ మీద ఏదైతే కాల్పు జరిగిందో ఈ చర్యను ఎలా చూస్తారన్నా? చర్య ఇది మాఫియా తయారైంది రాష్ట్రంలో. గోవచ్చ మాఫియా తయారైంది. చట్టాలు ఉన్నాయి, చట్టాలను ప్రభుత్వాలు అమలు చేస్తలేవు. ఓపెన్ గా అందరికి తెలుసు. పోలీస్ డిపార్ట్మెంట్ క్లారిటీ ఉంది, మాఫియా వెనకాల ఎవరున్నారు, ఎవరెవరు మాఫియా నడుపుతున్నారు. గవర్నమెంట్ కు తెలుసు. ఓట్ బ్యాంక్ రాజకీయాలు ఏదైతే బలాదురు వదిలిపెట్టారు. కాబట్టి వారు వాళ్ళ కాల్పులు జరిపే పరిస్థితికి వచ్చింది. అంటే గవర్నమెంట్ పోలీసు రెస్పాన్సిబుల్. అంటే ఇప్పుడు వాళ్ళ తన గన్లు అంతా అంటే ఒక ఎక్కడి నుంచి వచ్చినాయి? రాష్ట్రంలో ప్యారలల్ గా ఏమేమో పాలన నడుస్తుంది. ఓపెన్ గా ఇల్లీగల్ ఫ్లాటర్ హౌస్ నడుస్తా ఉన్నాయి. హైదరాబాద్ లో అసలు రాసిచ్చేసిండ్రు ఎంఐఎం కు, తెలంగాణ రాసిచ్చేసిండ్రు. ల్యాండ్ భూ కబ్జాలు నడుస్తా ఉన్నాయి. గో అక్రమ రవాణా నడుస్తుంది. ఇల్లీగల్ గో ఫ్లాటరీ నడుస్తా ఉంది. ప్రభుత్వం చూసుకుంటూ కూర్చుంది. ఎందుకంటే వాళ్ళ ఓట్లు కావాలి, రేపు అధికారంలోకి రావాలి. గతంలో ఉన్న ప్రభుత్వమైనా ఇప్పుడున్న ప్రభుత్వమైనా గో రక్షకుల మీదకి డీసీఎం లెక్కించి చంపిన సంఘటన ఉంది ఇదే గట్కేసర్ ప్రాంతం లోపల. ఇదే ఇబ్రాహిం అండ్ గ్యాంగ్ ఇవాళ కాల్పులు జరిపినటువంటి గ్యాంగే గతంలో గో రక్షకుల మీదకి డీసీఎం ఎక్కించి చంపిండ్రు. గతంలో వాహనాలను చేజ్ చేసి మరి యాక్సిడెంట్ చేసిండ్రు. ఎందుకు వాళ్ళు ఇంత స్వేచ్ఛగా వారు బయట తిరుగుతున్నారు? మళ్ళీ ఇంకోటి, రాష్ట్రంలో అమల్లో ఉంది చట్టం, గోహత్య నిషేధ చట్టం అమల్లో ఉంది. అమల్లో ఉన్నప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం లోపల ప్రభుత్వానికి పోలీసులకు ఎందుకు చిత్తశుద్ధి లేదు? తిరిగి మళ్ళీ సంఘటనలు గోరక్షకులు ఎందుకు రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది? ప్రభుత్వం పోలీసులు విఫలమవుతారు కాబట్టి గోరక్షకులు రోడ్ల మీదకి వచ్చి ఆపాల్సి వస్తుంది. నిన్న కార్తీక మాసము, పరమ పవిత్రమైనటువంటి మాసము. ఒక గోరక్షకులు ఎందుకు ఇవాళ రోడ్ల మీదకి వచ్చారు? మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి. కళ్ళ ముందర సీసీ కెమెరాలు ఉన్నాయి అంటున్నారు, విశ్వనగరం అంటున్నారు. హైదరాబాద్ లో మొన్న బక్రీద్ సందర్భంగా కొన్ని వేల గోవులను నడి రోడ్డు మీద హత్య చేశారు. నడి రోడ్డు మీద చిత్తశుద్ధి ఏదో మేము హిందువులం అని చెప్పుకొని మీటింగులు పెట్టుకొని, గతంలో కేసీఆర్ గాని ఇప్పుడు రేవంత్ రెడ్డి గాని గోవును పెట్టుకొని ప్రగతి భవన్ లో పూజలు చేస్తున్నారు. కానీ రాష్ట్రంలో గోవు రక్తం ఏర్లై పారుతుంది. అంటే ఇప్పుడు ఈ ఏదైతే నిన్న వీడియో అయితే రిలీజ్ చేసిరో నాకు తెలిసి బహుశా పవన్ గారు అనుకుంటా, అక్కడ పోలీసులు కూడా అక్కడ కాల్పులు జరిగినాక అర్ధగంట సేపు కూడా అక్కడ సోను సింగ్ ని తీసుకురాకపోతే వీళ్ళ సొంత కార్లలో తీసుకొచ్చారంట. నిజమేనన్నది? నిర్లక్ష్యం. అంటే సంఘటన నుంచి కనీసం బాధితుల్ని సకాలంలో వైద్యం అందించడానికి కూడా పోలీసులు చొరవ తీసుకోలేదంటే వీళ్ళకి ఎక్కడి నుంచి రావాలి ఆదేశాలు? సోను సింగ్ చనిపోవాలని చూసిరా స్పాట్ లా. మళ్ళీ దాన్ని ఇప్పుడు కూడా మళ్ళీ దాన్ని మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారని అనుమానాలు ఉన్నాయి. గత రాత్రి నుంచి అది ఎయిర్ గన్ అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారని. నీకు వాడు కాల్పులు జరిపిండు యథేచ్ఛగా, దాన్ని మళ్ళీ ఇంకా తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నము. సోను సింగ్ ఎందుకు నిజంగా ఈ రోజున పోలీసులు స్పాట్ లో ఉండి రక్తం గారుతుంటే ఎందుకు ఈ రోజున సకాలంలో వైద్య హాస్పిటల్ తీసుకోకపోయారు? ప్రైవేట్ గా మా కార్యకర్తలు బండ్లు ఎక్కించుకొని హాస్పిటల్ తీసుకపోతే గానీ ట్రీట్మెంట్ స్టార్ట్ కాలేదు. ఖచ్చితంగా దీని మీద న్యాయపరమైనటువంటి పోరాటం కూడా మేము చేస్తాము. అన్ని రకాలుగా అయినటువంటి చట్టం దృష్టికి గాని న్యాయస్థానాల దృష్టికి గాని జరిగినటువంటి విషయం చెప్తాం. ఏ రకంగా పోలీసులు కింది స్థాయి పోలీసులు అయితే ఈ రాకెట్ లో భాగమైనరు. మేము పేర్లతో సహా ఇచ్చినాం గతంలో పోలీసు ఉన్నతాధికారులకు. ఈ గో అక్రమ రవాణాలో పోలీసులు భాగమైనరు, కింది స్థాయి పోలీసులు. మనం చూసాం బక్రీద్ అప్పుడు ఎమ్మెల్సీ ఎంఐఎం ఎమ్మెల్సీ చెక్ పోస్టులలో కూర్చొని ఉన్నారు. చెక్ పోస్టులలో కూర్చొని బాజాప్తాగా పోలీసుల సమక్షంలోనే మా కార్యకర్తలు లేకపోతే గో ప్రేమికులు పట్టినటువంటి బండ్లను వదిలిండ్రు. సీసీ ఫుటేజీలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ మన పాతపట్నంలో ఒకటి ఏ రకంగా బక్రీద్ రోజున గోవులను నడి రోడ్డు మీద హత్య చేస్తున్న చూస్తున్నారు. ఇవన్నీ చూస్తే రాష్ట్రం లోపల ప్రభుత్వం రజాకార్ ఎజెండాకు దాసోహం అన్నది. ఇప్పుడు తేల్చుకోవాల్సింది హిందూ సమాజం. వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు కదా, కాల్పులు జరుపుతాము,
మేము గోవును హత్య చేస్తామని హిందూ సమాజం స్వీకరిస్తుంది. హిందూ సమాజం ఏం వెనక్కోతేం తయారుగా లేదు. ప్రభుత్వం విఫలమైతే జరిగే పరిణామాలకు ప్రభుత్వం పోలీసులు బాధ్యత వహించాలి. యాక్షన్ కి రియాక్షన్ ఉండొచ్చు అన్న. ఖచ్చితంగా హిందూ సమాజం తల్లితో సమానంగా పూజిస్తుంది. ఈ రోజున కార్యకర్తలు రోడ్ల మీదకి ఎందుకు వస్తున్నారు? ప్రభుత్వం విఫలమైనందుకు వస్తున్నారు. రేపు ప్రభుత్వం ఇదే రకంగా పోలీసులు మేము గో హత్యను యథేచ్ఛగా కొనసాగించడానికి రజాకారులను వదిలిపెడతాం బలాదూర్గా అంటే గత చరిత్ర హిందూ సమాజం ఇట్లా పోరాడిందే పోరాడుతుంది. పోరాటాలు కొత్త కాదు హిందూ సమాజానికి. ప్రభుత్వాల మీద నమ్మకం, పోలీసుల మీద విశ్వాసం ఉంది కాబట్టి చట్టబద్ధంగా పోరాడుతున్నారు. అంటే ఇప్పుడు ఎలా ఉందన్న సోను సింగ్ ఇంకా విషయంగానే ఉందనేటువంటి సమాచారం ఉంది. రాత్రి 11 గంటలకు సర్జరీ అయింది. ఇప్పుడు మేము మళ్ళీ 11 o'clock నేను వెళ్తున్నా హాస్పిటల్ దగ్గర. థ్యాంక్ యూ అన్న. ఇది అంటే యథేచ్ఛగా ఎంఐఎంకు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం రాసి చేశారు అని చెప్పేసి శశిధర్ గారు మాట్లాడుతారు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నామో ఒకసారి గుర్తు చేసుకోరు. ఎంత దారుణంగానా మరి. ఏంటంటే ఒక గోహత్య పాపం ఆల్రెడీ చట్టం నడుస్తూ ఉన్నది. ఇక్కడ గోహత్య సంబంధించినటువంటి చట్టం నడుస్తూ ఉన్నది. అలాంటి ఇక చట్టం పేరు చెప్పుకున్నాడు ఎంత కామన్ కదా ఇలా. ఈరోజు కూడా మేము కూడా యూసుఫ్ కూడా సోను సింగ్ని పరామర్శించడానికి పోవడం కుదిరితే పోయేస్తాం. తర్వాత ఇక దానికి సంబంధించినటువంటి మొత్తం కూడా అక్కడ డీటెయిల్ తీసుకునే ప్రయత్నం చేద్దాం.